టీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా గులాబీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. గులాబీ రంగులో ప్రత్యేక ఆహ్వాన పత్రికను ముద్రించి ఇంటింటికి తిరిగి రజతోత్సవ సభ ప్రాధాన్యత గురించి వివరించారు. సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ దిడ్డి మాధవిరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ఆడబిడ్డలకు బొట్టు పెట్టి గులాబీ పండుగకు ఆహ్వానం పలికారు. పెద్ద ఎత్తున తరలి వచ్చి రథోత్సవ మహాసభను దిగ్విజయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జనం నుంచి విశేష స్పందన లభించింది. ఎలకతుర్తి మీటింగ్ కు పెద్ద ఎత్తున తరలి వస్తామంటూ జనమంతా ప్రతినబూనారు. ఇక సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల వినూత్న ప్రచారం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే వేణు, చెప్పండి, సిరిసిల్ల జిల్లాలో గులాబీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే 27న జరిగే ఈ రజతోత్సవ సభ నేపథ్యంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వివిధ రకాలుగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు సంసిద్ధులైతున్నటువంటి వ్యక్తం అంటే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరికి తోచిన రీతిలో వారు ఆహ్వాన పత్రికల ద్వారా చేస్తున్నారు. బండ్ల మీద రావడానికి మరియు వాహనాల ద్వారా కూడా రావడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంకోవైపు చూసుకుంటే ఇది రజతోత్సవ సభ అంటే 24 సంవత్సరాలు వెళ్లి 25 సంవత్సరాల్లోకి అడుగుడుతున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, తెలంగాణ రాష్ట్ర సాధకుడైనటువంటి కేసీఆర్ మడమ తిప్పని పోరాటం చేయడం ఒక ఎత్తు అయితే, దానికి సంబంధించిన అంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీ. అంటే ఎటువంటి లబ్ధి కానీ ఎలాంటి స్వార్థం లేకుండా ఏర్పడినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే ఏకైక లక్ష్యం నీళ్లు, నిధులు, నియామకాలు చేపట్టాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి ద్వారానే తెలంగాణ వస్తుందని చెప్పి ఆనాడు కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపుతో మిలియన్ మార్చ్ కావచ్చు, సాగర హారం కావచ్చు, సకల జనుల సమ్మె అంటే ఇలాంటివన్నీ కూడా నాడు కేసీఆర్ ఇచ్చిన ఒక్క పిలుపుతో ఏ విధంగా అయితే వచ్చారో, ఈనాడు కూడా ఆ పార్టీకి సంబంధించి 24 వెళ్ళి 25 సంవత్సరాలు అడుగుడుతున్న నేపథ్యం ఒకటైతే, ఎలకతుర్తిలో జరిగే ఇటువంటి పెద్ద భారీ బహిరంగ సభ అంటే 10 లక్షల పైగా వస్తున్నారు. వాళ్ళకి అన్ని రకాలుగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నటువంటి అంటే ముఖ్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 190% మంది కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఉంటారు. వేణుగోపాల్ రావు, సిరిసిల్ల జిల్లాలో ఎస్పెషల్లీ గులాబీ నేతలు వినూత్న రీతిలో ప్రచారం చేపట్టినారు. మరి ఆ ప్రచారానికి సంబంధించి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఎట్లా రియాక్ట్ అయినారు? వాళ్ళ స్పందన ఎట్లా ఉంది? ఒక సిరిసిల్లనే కాదు ప్రియా, అంటే యాక్చువల్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికి ఎవరికి ఇటు వచ్చిన రీతిలో వాళ్ళు చేస్తున్నటువంటి అంటే సిరిసిల్లలో మాత్రం మాధవి తాను కౌన్సిలరు, మాజీ కౌన్సిలర్, ఇంకోవైపు తాను ఎట్టి పరిస్థితుల్లో తన వంతు కర్తవ్యంగా ఇంటింటికి వెళ్ళి ఒక ప్రత్యేకంగా ఆహ్వాన పత్రికను కూడా తయారు చేశారు. ఆహ్వాన పత్రిక తయారు చేయడమే కాదు, మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఈ సభను మనం దిగ్విజయం చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మరియు తెలంగాణ రాష్ట్ర సాధకుడు వస్తున్నటువంటి పరిస్థితి 27న ఒక ఇచ్చే విలువైన సందేశాన్ని మనం అంతా కూడా వినాలి. మరోవైపు మహిళా లోకం అంతా కూడా కదలాలి అనే నేపథ్యంలో తన వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు ఇవ్వడమే కాదు, బొట్టు పెట్టి మరీ రావాలి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను విజయవంతం చేద్దామని సిరిసిల్లలో ఇల్లు తిరుగుతూ కూడా ఆహ్వాన పత్రికలు ఇచ్చినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఇదే కాకుండా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వినూత్న రీతిలో ఒక్కొక్క రీతిలో ఈ సభను దిగ్విజయం చేసేందుకు వివిధ రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కానీ 27న జరిగే సభను మాత్రం పెద్ద ఎత్తున దిగ్విజయం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ వాదులు కావచ్చు, కేసీఆర్ అభిమానులు కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అంటే ఆనాటి అంటే సభకు మాత్రం వచ్చేందుకు మాత్రం పెద్ద ఎత్తున సంసిద్ధులైతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. ప్రియ రైట్, వేణుగోపాల్ రావు, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఎలకతుర్తి మొత్తం పండుగ వాతావరణంలో కనిపిస్తుంది. గులాబీ వనంలా మారింది. ఎక్కడ చూసిన గులాబీ జెండాలు, తోరణాలు అందరికి దర్శనమిస్తున్నాయి. ఒక్కొక్కరు రాష్ట్రమంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది విరాళాలు అందిస్తున్నారు, కొంతమంది ఎస్పెషల్ గా ఇక్కడ నుంచి ఇప్పటికే ఎడ్ల బండిలో స్టార్ట్ అయిపోయినారు 27 తారీఖు అక్కడికి చేరడానికి. అండ్ కేసీఆర్ ఎప్పుడెప్పుడు ఏం మాట్లాడతారో అధినేత నోటి నుంచి వచ్చేటువంటి మాటలు వినడానికంతా కూడా రాష్ట్రం అంతా కూడా సిద్ధంగా ఉంది.